ఏం చెప్తా ఆపాను? మనుషులతో వ్యవహరించడం, ఫ్యామిలీతో వ్యవహరించడం, బయట యజమానులు దాసులతో వ్యవహరించడం అనే రెండు విషయాలు వచ్చినాయి. ఇప్పుడు దేవుని ముందు నడత మన బుద్ధిని పరీక్షిస్తాడు. కృతజ్ఞతా బుద్ధే, కకూర్తి బుద్ధే. అర్థమైందా? లోబీ బుద్ధి ఉందా, లేకపోతే విశాలమైన బుద్ధి ఉందా, దాతృత్వంతో కూడిన బుద్ధి ఉందా, ప్రలోభం ఉందా? అసలు ఏంటి వీడి మైండ్? 24 గంటల టైం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆరోగ్యం దేవుడిస్తేనే కదా నువ్వు పని చేసుకోగలుగుతున్నావు, అన్ని చేసుకోగలుగుతున్నావు. 24 గంటల దశం భాగం ఎంత? 24 గంటల్లో 10% అండి, 2 గంటల 40 నిమిషాలు. అబద్ధాలు ఆడకుండా నిజం మాట్లాడుకుందాం మనం ముగింపులో. ఒక రోజులో కనీసం 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవుడికి కేటాయిస్తున్నావా? వాక్యం చదవడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దేవుడి పేరిట, దేవుని కోసం, దేవుని సన్నిధిలో దేవుని టైం. చర్చికి రమ్మ నేను అంటలా, డైలీ ఇంటికాడ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం గంట. ఎంతమంది ఉన్నారు? పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, కనీసం రోజులో 24 గంటలు, కనీసం 2 అవర్స్. చేతులు ఎత్తండి. రైట్. ఇంతమంది యథార్థవంతులు ఉన్నారని నేను సంతోషిస్తున్నాను, చేతులు ఎత్తని వాళ్ళని చూసి. ఎందుకంటే మ్యాటర్ అర్థమైంది, వాళ్ళు చేయట్లేదు కాబట్టి చేతులు ఎత్తలా. ఎత్తిన వాళ్ళు బహు కొద్ది మంది. దశమ భాగం అనగానే డబ్బులోనే కాదండి, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో కూడా దేవునికి కొంత కేటాయించాలి. 24 అవర్స్, పొద్దున సాయంత్రం, కనీసం పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. కనీసం దేవుడితో ఇంత మాత్రం గడపని భక్తి, నీ భక్తి ఏం భక్తి? నువ్వు అసలు ఏంది? గడపాలా లేదా? పని దగ్గర 8 గంటలు గడుపుతావు, ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరితో గంటలు గడుపుతావు. కానీ పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట అన్నీ పక్కకు పెట్టి, యాకోబు ఒంటరిగా మిగిలినట్టు నువ్వు ఒంటరిగా ఆయనతో కలుసుకోవటం, దేవుని కార్యాల గురించి ఆలోచన చేయటం చేయాలి కదండి. కానీ కొంతమందికి అది లేదు. కానీ దేవుడు పట్టించుకుంటాడు. నిద్ర లేవగానే ముందు మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం దేవుడు పరిశీలిస్తాడు. అందుకే మనుషుల కంటే ముందు ఆయనతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. అవతలి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు కడుపులో కుళ్ళు పడింది అనుకో, మనకి కుళ్ళు బుద్ధి, కేసు రాస్తాడు, వీడు కాస్త కుళ్ళు రకం అని, ఈమె కాస్త వ్యసన పర్రాలు, అసూయ పర్రాలు. అది రాశాడు అనుకో, కొన్ని బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి, మనకు వచ్చే ఆశీర్వాదాలు కొన్ని ఆగిపోతాయి. దృష్టిలో పెట్టుకొని అవతల వాడు ఎదుగుతున్నప్పుడు నేను కుళ్ళు పడ్డానంటే ముందు నా దేవుడికి నా మీద చేదరేసిద్ది. ఆ దరిద్రం నాకు వద్దు. ఆడు ఆశీర్వదించబడ్డా, దేవునికి స్తోత్రం. ఆడిని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. ఆడు ఆశీర్వదించబడ్డాడు, దేవునికి స్తోత్రం, నేను కూడా సంతోషిస్తున్నా, నా తండ్రి నన్ను కూడా దీవిస్తాడనే బుద్ధి నీ దగ్గర ఉందనుకో, కేసు లేదు నీకు, ఆశీర్వాదం. ప్రతి పాయింట్లో ఇలా మనం సెర్చ్ చేసుకున్నట్లయితే యెహోషువకి ఇచ్చిన దీవెనలన్నీ మనకు కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇట్లనే వెతుక్కోవాలి.